ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అండ్ కాంగ్రెస్ నాయకులు గౌరీ సతీష్ గారు, అలాగే బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే సార్, కోటేశ్వరరావు గారు, ముందుగా మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్తో అసలు విమర్శలు అంటే చాలా కాలం అయింది. కేసీఆర్ భాష కానీ కేసీఆర్ స్పీచ్ కానీ విని చాలా రోజులైనటువంటి బీఆర్ఎస్ సపోర్టర్స్ అందరికీ కూడా కాస్త జోష్ పెరిగినటువంటి పరిస్థితి. సో కేసీఆర్ చేసినటువంటి విమర్శలకు కౌంటర్గా రేవంత్ రెడ్డి అయితే ఇంకా అసలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం నిన్న బహిరంగ సభలోనే చూసాం. అసలు ఏమిటి ఈ భాష ఏంటి? అటు ప్రతిపక్ష నేత మాట్లాడే భాష కావచ్చు, ఇటు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాష కావచ్చు, ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? ప్రజా సమస్యలను గాలి కొదిలేసి నువ్వు ఇది అసలు నేను ఇక్కడ మాట్లాడలేనటువంటి భాషను వాళ్ళు ఉపయోగించడం అనేది దేనికి సంకేతం ఇదంతా? రోజా గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మనం ఈ విధమైనటువంటి దిగజారుడు భాషని మనం చూసాం. అది ఎవరు మాట్లాడినా, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా, ఒక మంత్రి మాట్లాడినా, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ 2 తెలుగు రాష్ట్రాలకి అది ఒక విధంగా చెప్పాలంటే బయటకు వెళ్తే తల దించుకునే విధంగా ఉన్నదనేది నా అభిప్రాయం. అందుకని కార్యకర్తలకు కిక్కెక్కించడానికి ఈ విధమైనటువంటి పదజాలంతో ఎంతకాలం కాలం గడుపుతారు, దానికి ఏమైనా హద్దులు ఉంటాయా అనేటువంటిది ఒకటి. గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, బూతుల పంచాంగానికి దిగటాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదా అధికార పక్ష ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతకు మించి ఉన్నతమైనటువంటి భాషని వాళ్ళు ఏమీ ఉపయోగించట్లేదని మాత్రం చెప్పక తప్పదు. అందువల్ల ఇప్పటికైనా అటువంటి భాషతోటి తాత్కాలికంగా కార్యకర్తలకి కిక్కెక్కించవచ్చు తప్ప రాష్ట్ర ప్రజలు మెచ్చేటువంటిది కాదు. అసలైనటువంటి సమస్యలని పక్కదారి పట్టించేటువంటి ఒక వ్యూహం 2 వైపుల నుంచి ఉన్నది. అధికార పక్షానికి ఉన్నది, ప్రతిపక్షానికి కూడా ఉన్నది అనేది కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మనకి స్పష్టం చేస్తుంది. ఏమిటి అధికార పక్షానికి ఉన్నటువంటి, ప్రతిపక్షానికి ఉన్నటువంటిది ఏమిటి అంటే, గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆ పాలన దాని మీద ఇప్పటి వరకు దాడి చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆ దాడి మరింత తీవ్రంగా ఉంటుందనేటువంటిది కేసీఆర్కి తెలుసు. అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి ఆయన అసెంబ్లీనే బహిష్కరిస్తున్నారు. బయటకు వచ్చి నేను బయటకు వస్తాను అని చెప్పేసి 2 ఏళ్ల నుంచి చెప్పడం ఒక విధంగా చెప్పాలంటే కుంటి మల్లయ్య అంటే వికలాంగుల్ని కించపరచడం కాదు, నేను లేస్తే మనిషిని కాదు అని కర్ర తీసుకొని దారిని పోయే వాళ్ళని బెదిరించినట్టుగా ఇప్పటి వరకు కేసీఆర్ వ్యవహరించినటువంటి తీరు ఉంది. మరి ఆ తీరు నుంచి నేను బయటకు వస్తాను, ఇప్పటి వరకు ఒక లెక్క, తర్వాత మరొక లెక్క అంటే ఏం చేస్తారు? వచ్చి ప్రజాక్షేత్రంలోకి రమ్మనే కదా అందరూ అడుగుతా ఉంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తారా లేకపోతే ఇంకోటా అనేటువంటిది మీకు సంబంధించినటువంటి అంశం. 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ప్రతిపక్షానికి నేను ఏదో 2 సంవత్సరాలు విమర్శించకుండా అవకాశం ఇచ్చానని చెప్పేసి మహత్వానిగా చెప్తున్నారు. ఓకే, అంతవరకు మంచిదే. కానీ ప్రజా సమస్యల మీద మీరు జనాన్ని సమీకరించి లేదా జనాన్ని ఓదార్చడానికి కానీ మీరు చేసినటువంటిది ఏమిటి అంటే జీరో. అందుకని ఆ వైఫల్యాన్ని కప్పెట్టుకోవడానికి ఒకటి. రెండోది, ఎందుకు కేసీఆర్ ఇప్పుడు ఆ విధమైనటువంటి ప్రకటన చేశారంటే, పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. అది వచ్చినటువంటి ఒక ఊపు. దాని కొనసాగింపుగా రేపు జరగబోయేటువంటి మండల పరిషత్తు లేదా జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా దాని కొనసాగింపుగా కిక్కెక్కించడానికి కేసీఆర్ ఆ విధంగా మాట్లాడారు. అందుకని ఆయన చెప్పినట్టుగా, నిజంగానే చెప్పినట్టుగా ప్రజాక్షేత్రంలోకి ఏ ఎజెండాతో వస్తారనేటువంటిది ఇంతవరకు తెలియదు. వస్తారని ప్రకటించారు. ఇట్లాంటి ప్రకటనలు గతంలో మనం చాలా చూసాం. ఇక రెండోది, అధికార పక్షానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు తన స్థాయికి మరిచి లేదా ముఖ్యమంత్రిగా మాట్లాడబడినటువంటి మాటలను కూడా కేటీఆర్ గురించి కామెంట్ చేశారనేది మనకి చూసాం. దీని వల్ల ఏం ఉపయోగం ఏముంది?
వ్యక్తిగతమైనటువంటి ఆ బాడీ షేమింగ్ కానీ లేకపోతే అది ఏమాత్రం వాంఛనీయం కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి అఫెన్స్ తీసుకుంటా ఉంది? ఉమ్, వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్లు కావచ్చు, లేదా అనేకమైనటువంటి ఇతర వాగ్దానాలని కూడా అమలు జరపడంలో విఫలమైంది. పూర్తిగా కొన్ని చేశారు, చేయలేదు అంటలేదు, ఉమ్, కానీ మిగిలినటువంటి వాటికి ఒక రోడ్ మ్యాప్ లేదు. ఏం చేస్తారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి విమర్శలను తట్టుకోలేక ఈ విధంగా ప్రతిపక్షం మీద నోరు వేసుకొని పడిపోతే ఫలితం ఉంటుందని అనుకుంటున్నారు. అది తాత్కాలికం తప్ప రేపు ఎన్నికల నాటికి అది ఇప్పుడున్నటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారేటువంటి అవకాశం ఉందనేది అధికార పక్షం గుర్తించాలనేది నేను చెప్తున్నా. అదేవిధంగా ప్రతిపక్షం కూడా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ ఆఫీసులకి లేకపోతే ఎక్స్లకి లేదా ఇన్స్టాగ్రామ్లకి కనుక పరిమితం అయితే దాన్ని కూడా జనం హర్షించరు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఆశాంతం కనుక మనము ప్రెస్ మీట్ చూసినట్టయితే బీఆర్ఎస్ కేసీఆర్ మాట్లాడినటువంటిది ఎక్కడ రేవంత్ పేరు తీసి మాట్లాడలేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేయనటువంటి హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి వాటిని తూర్పారబట్టారు, ప్రభుత్వాన్ని ఎండగట్టారు తప్ప ఎక్కడ రేవంత్ని వ్యక్తిగతంగా విమర్శించినవి లేదు కదా. వ్యక్తిగతంగా విమర్శించారని కాదు, పరోక్షంగా తోలు తీస్తా, తాట తీస్తా, ఇట్లాంటి పదజాలు ఎవరు తోలు తీస్తారు, ఎవరు తాట తీస్తారు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ తోలే తీయాలి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ తాటే తీయాలి. అందుకని అది ఎవరి నుంచి ఉద్దేశించారనేటువంటిది జనానికి అందరికీ అర్థం. అదేవిధంగా ఈయనేమో డైరెక్ట్ గానే మాట్లాడిస్తున్నారు. నేనేమంటున్నానంటే, మీరు ఓకే విమర్శించారు, మీ కార్యాచరణ ఏమిటి? అది ఇప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో. చట్టసభల్ని వేదికగా చేసుకొని ప్రజల సమస్యల్ని ఫోకస్ చేయటం, దాని మీద తమ వైఖరిని చెప్పి ప్రభుత్వాన్ని ఎండగట్టడం ఒకటి. రెండవది అవుట్ సైడ్ జనాన్ని సమీకరణ. మరి మీరు చేసినటువంటి జన సమీకరణలు ఏమిటి అనేటువంటి దానికి వచ్చేసరికి ప్రకటనలకే ఎక్కువ పరిమితం. మరి అసెంబ్లీకి వచ్చి మీరు ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? మీకు తగినటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనేమో తగినటువంటి సీట్లు రాని కారణంగా నిరాకరిస్తే నాకు అది ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. తగిన సీట్లు ఉండి ఇక్కడ మీకు అధికారికమైనటువంటి హోదా ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు రారో, అసెంబ్లీకి ఎందుకు రారో అసలు మీరు చెప్పరు. కారణం కూడా చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న కారణం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేకపోతే నేను మాట్లాడితే నాకు మైక్ ఇవ్వరు, కట్ చేస్తారని చెప్పేసి ఆయన స్పెసిఫిక్ గా 2-3 విషయాలు చెప్తున్నాడు. మరి కేసీఆర్ ఎందుకు ఎప్పుడన్నా చెప్పారా వాళ్ళ కారణంతో నేను అసెంబ్లీకి రావట్లేదు అనే విషయం చెప్పలేదు. కానీ ఎవరికి ఉండేటువంటి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. ఆ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైనటువంటి నోరేసుకొని పడిపోతున్నారు అనేది నా అభిప్రాయం.